నువ్వే చేసుకున్నావా అది పొలం? పదకరం బాకీ ఏందని అమ్ముకున్నావా? ఎక్కడ ఉందా ఖాళీ ఉంటుంది మరి అంటే లేదు సార్, మాకు మా పొలం కావాలి సార్. మొత్తం పొలం ఉంది సార్, మా అత్తయ్య మీద పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి మా పెద్దమ్మ మీద ట్రాన్స్ఫర్ చేసి ఉంది సార్. పొలం ఎవరికి అమ్మలేదు, కావాలని చెప్పి అమ్మిన వాళ్ళ పేర్లు అవన్నీ రావాలి కదా సార్. నేను కూడా మంచినే కదా అన్ని. 2017లో చనిపోయింది సార్ మా అమ్మ. మా అత్తయ్య వాళ్ళ పేరు మీద పోయిన సంవత్సరమే చేసిండు. మా డాడీ వచ్చి నాకు వస్తుందా లేకపోతే మా అత్తయ్య వాళ్ళకి వెళ్తారు సార్, అదొకటి న్యాయం చేయండి. నాకేం భయం సార్, అన్ని పెట్టుకొని 1 year తర్వాత మేజర్ అవుతావు, అప్పుడు వచ్చి చేయించుకోవాలి. జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామానికి చెందిన గైని పూజ అనే అమ్మాయికి ఆమె అంటే మైనర్ ఉన్నప్పుడు వాళ్ళ పెదనాన్న వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఆస్తిని ఆయన తన పేరుతో చేసుకున్నాడని ఆమె ఆరోపిస్తూ నిన్న బాన్సోడ్లోని సబ్ కలెక్టర్ను కలవడం జరిగింది. అయితే అదే విషయంపై గ్రామంలో కూడా కూర్చొని మాట్లాడడానికి తెలిసింది. అయితే ఈరోజు జుక్కల్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా వారితో నేను జీవీ న్యూస్ తరఫున మాట్లాడించడం జరిగింది. ఏమైంది మరి, ఏం లెక్క, మరి ఎట్లా ఏం జరిగింది మొత్తం వాళ్ళతో మాట్లాడించిన ఆ వివరాలు ఏందో నా వీడియోలు ఉన్నాయి, మీరు కూడా చూడండి ఒకసారి. పేరేంది? పోచేనా కౌలా సార్? ఇది ఇప్పుడు ఏం పంచాయతీ ఏంది? ఏమో అప్పు కట్టినా బాగా అమ్ముకున్నా, అది ఎక్కడ ఉన్నది 10 గుంటలు ఇస్తా అంటున్నాను. ఇప్పుడు నీకు ఏం కావాలా? ఇప్పుడు ఏం పేరమ్మా? గైని పూజ ఏం కావాలా? తమ్మని బిడ్డ అంటే నువ్వే చేసుకున్నావా అది పొలం? ఎన్ని ఎకరాలు ఉండే ముందు? పాదక 2 ఉండేనా? పాదక 2 అంటే బాకీ ఏందని అమ్ముకున్నావా? ఇప్పుడు ఎంత ఉంది? అర్ధ ఎకరం ఉందా? మరి ఇప్పుడు ఎట్లా ఇస్తా అంటున్నా వాళ్ళకు? ఎట్లా మరి 10 గుంటలు? అర్ధ ఎకరం అంటే 20 గుంటలు అంటే 10 గుంటలు అంటే సగం ఇస్తా అంటున్నావు. ఇప్పుడు ఏమంటారు రాలేమంటారు మరి ఇస్తా అంటే? అంటే ఇప్పుడు ఏమని చేయంటే అది కాదు కదా. ఇప్పుడు నువ్వు పెద్ద మంచి తండ్రి లెక్క తండ్రి, నీకే తెలియాలి. వాళ్ళకి కష్టపడ్డ ఒక ఏడాది నరసింహుడు హైదరాబాద్ చూపించిన, దేవుడు చూపించిన, నిజామాబాద్ చూపించిన, ఆఖరి ఒకరాబాద్ చూపించిన మంచిగా అంతకుముందు ఇచ్చిన 2006 నుంచి 2017 వరకు నువ్వే తిన్నావు కదా వాళ్ళ అమ్మ పేరు. అంటే వాళ్ళకు ఏమైనా ఖర్చు చేసిన అంటే వాళ్ళు ఎన్నేళ్ళు ఉన్నప్పుడు అమ్మ చచ్చిపోయారు అందా? నువ్వు పెంచినావా? అదే ఇప్పుడు మీరేమంటారు? కూర్చోండి, ఎట్లా కూర్చోండి. ఇప్పుడు అర్ధ ఎకరం ఉందంటారు కదా, ఇప్పుడు ఉన్నది 20 గుంటలు మొత్తం పొలం ఉంది సార్. మా అత్తయ్య మీద పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి మా పెద్దమ్మ మీద ట్రాన్స్ఫర్ చేసి ఉంది సార్. పొలం ఎవరికి అమ్మలేదు, కావాలని చెప్పి అమ్మినా. మరి పత్రాలు రాసుకున్నావు? పత్రాలు చూపించమనండి సార్. పత్రాలు అమ్మినట్టు ఏమన్నా రాసుకున్నావు? అమ్ముకున్నావే కానీ ఏమన్నా రాసుకుని ఉంటుంది కదా. ఆడలు వీడ అంటే సార్ అమ్మిన వాళ్ళ పేర్లు అవన్నీ రావాలి కదా సార్. నేను కూడా మంచినే కదా అన్ని. వాళ్ళు ఏమంటారు అంటే అమ్మిన పత్రాలు మాకు చూపిస్తే మేము ఏమన్నా ఇచ్చిన తీసుకుంటాం అంటారు. ఉన్నాయా మరి? అవును సార్, నిన్న బాన్స్వాడకు మేడం వచ్చింది సార్, ఎంఆర్ఓ మేడం. అక్కడ కలిసిన అయితే ఈరోజు ఇక్కడ రమ్మని చెప్పింది సార్. అయితే ఇప్పుడు 5 minutes ఆగమంది, కలుద్దామని చెప్పి మాట్లాడుతున్నాను. ఎంఆర్ఓ మేడం ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఎవరు సంతకం లేకుండా ఎట్లా చేసుకున్నారు నేను అడుగుతున్నాను. నేనే పంచాయతీలో సర్పంచ్లకు వాళ్ళకి సబ్మిట్ చేసుకున్నా చెప్తున్నాను. అప్పుడు మీకు ఏ సంవత్సరంలో? 2017లో చనిపోయింది సార్ మా అమ్మ. 2018 అనేసరికి చేసుకున్నాడు అతను. 2018లో చేసుకున్నాడా? 2018 ఫిబ్రవరి 24వ తారీఖు ట్రాన్స్ఫర్. ఇప్పుడు అమ్మేసిన అని చెప్తున్నారు కానీ ఇవ్వండి సార్ ప్రూఫ్. మా అత్తయ్య వాళ్ళ పేరు మీద పోయిన సంవత్సరమే చేసిండు. 1 year అయింది, ఎవరికి అమ్మలేదు, ఏం చేయలేదు. మా అత్తయ్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిండు. వాళ్ళకెందుకు పోతుంది? వీళ్ళ అమ్మ ఆస్తి, వీళ్ళ అమ్మ ఆస్తి, నీ ఆస్తి నువ్వు పెట్టుకున్నావు కాదు సార్. మా డాడీ వచ్చి నాకు వస్తుందా లేకపోతే మా అత్తయ్య వాళ్ళకి వెళ్తారు సార్, అదొకటి న్యాయం చేయండి నాకు. మీకే చెందాలి కదమ్మా వారసత్వం. వారసత్వం నేనా లేకపోతే మా అత్తయ్య వాళ్ళు అవుతారా, అదొకటి చెప్పమనండి సార్. నాకు ఇవ్వలేదు సార్. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఉంది. నీకు చెందాలి. ఏదో నేను అన్యాయంగా అతను ఏం రాకుంటలేను కదా సార్. మా నాన్నదే నేను అడుగుతున్నా. అంటే ఊర్లో ఏమన్నా కూర్చుని మాట్లాడిన సార్ అతని వీళ్ళైతే ఎవరికి మొన్న వెళ్ళినా సార్. మా ఊరు వల్ల 20 మంది తీసుకుని వెళ్ళినా సార్. నేను 20 మంది తీసుకెళ్తే 10 గుంటలు ఇస్తా అంటే నేను ఒప్పుకోలేదు సార్.
ఒక ఎకరం 31 గుంటలు ఉంటాయి. ఒక ఎకరం కన్నా ఎక్కువ అమ్ముకొని అప్పులు తీసుకొని మళ్ళీ అర ఎకరంలో నాకు 10 గుంటలు ఇస్తా అంటే నేను ఎట్లా తెలుసు నేను అప్పులైనా కట్టుకున్నావు. ఒక ఎకరం మొత్తం అమ్మేసినా అని చెప్తున్నావు. 21 గుంటలు నీ పేరు మీదనే ఉంది. మళ్ళీ దాంట్లో కూడా సగం అడుగుతా అంటే పాస్బుక్ మీద ఎంత ఉంది? 21 గుంటలు వాళ్ళ వైఫ్ పేరు మీద ఉంది సార్. ట్రాన్స్ఫర్ చేసి అది అడుగుతా అని అంటే వేరే వాళ్ళకు కూడా వాళ్ళ అక్క వాళ్ళు వీళ్ళతో వాళ్ళ పేరు మీద చేసి పెట్టుకున్నాడు. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్. ఎవరికి అదే అమ్మలేదు. ఇంతే ఉందని చెప్పి 21 గుంటలు వాళ్ళ పిల్లల పేరు మీద పెట్టుకున్నారు. నా మీద ఏం లేదు అమ్మేసుకున్నా అన్నట్టు ప్రూఫ్ ఉండదు. వచ్చినప్పుడు అడిగినప్పుడు ఇది ఇవ్వచ్చు, అది నాకు ఎకరము అంటే 50 గుంటలు నాకు ఉంటుంది అన్నట్టు ఆలోచించి అర్థమవుతుంది. అంతే ఈజీ. ఎకరం 10 గుంటలు నా పేరు మీద ఉంటుంది. ఇంత అడిగితే ఇంత ఇచ్చేయచ్చు 21 గుంటలు అన్నట్టు వాళ్ళ పేరు మీద పెట్టుకున్నారు. ఇప్పుడు బాన్స్వాడలో నిన్న మేడం ఏం చెప్పారు? ఎంఆర్ఓ కలవని చెప్పారా? ఎంఆర్ఓ మేడం లేకుండే సార్. సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ వస్తారు బాన్స్వాడ రమ్మన్నారు. కానీ మేడం వచ్చి మేడం అక్కడికి వచ్చింది. ఇక్కడ రండి పిలిపిస్తే మీ పెద్దదాంతో మాట్లాడిపిస్తా అని చెప్పింది సార్. ఓకే. అయితే ఇక్కడ ఇప్పుడు 5 మినిట్స్ ఆగమన్నారు. మాట్లాడతాను. నాకేం భయం సార్. అన్ని పెట్టుకొని మేము ఏమైనా తిన్నామా చేసినామా? అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఏమన్నా దానంగా ఇస్తున్నారా? 10 గుంటలు ఇస్తా, ఇంత ఇస్తా అంటే ఇస్తాను. అమ్మ కోర్టుకి ఏమంటారు? ఎందుకు వేస్తారు సార్ కోర్టులో? నేను కూర్చోవాలి, అక్కడ కూర్చొని టెంట్ వేసుకొని కూర్చుంటే ఎక్కడ రావాలి అక్కడ వస్తున్నారు. వాళ్ళ అమ్మ ఆస్తిని ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు? నేను పర్మిషన్ లేకుండా మండల ఆఫీస్ వాళ్ళు ఎవరు సహకరించారు? చాలా సార్లు ఊరికి కూడా వెళ్ళినా వీళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కూడా వచ్చినా సరే వెళ్ళినా అయితే అక్కడ విలేజ్ బిఆర్ఓ 1 ఇయర్ కదమ్మా మేజర్ అయితే ఏం పేరు ఏం పేరు ఉండే అప్పుడు? అప్పుడు ఏమో సార్ 17లో 18లో ఐడియా లేదా? లేదు సార్. ఆ సార్కి ఊర్లో వెళ్తే ఆ సారే చెప్పిండు ఇక్కడ ఉంటుంది రికార్డ్ ఉంటుంది వాళ్ళు చూస్తుంటే 1 ఇయర్ తర్వాత మేజర్ అవుతావు అప్పుడు వచ్చి చేయించుకో అని చెప్తే సరే అని నమ్మి నేను వెళ్ళినా సార్. మళ్ళీ 18లో వచ్చేసరికి ఇచ్చిన పేరు మీద మరి 18లో అయిందని మీకు ఎప్పుడు తెలిసింది? నేను మీసేవలో వర్క్ చేస్తా సార్. అయితే ఒకసారి పహాని చూద్దామని మా మమ్మీదికి వచ్చిన అయితే ఈయన పేరు చూస్తుంది. అప్పటికి అది పహాని తీసుకుని మేడం సార్ వాళ్ళ దగ్గరికి వచ్చి లెటర్ కూడా చాలా సార్లు రాసిస్తున్నారు సార్. నేను మండల ఆఫీస్కి వచ్చి వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. ఊరికి వెళ్ళిన ఊరు వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. ఈయన అయితే ఈయన కూడా రెస్పాన్స్ అవుతలేదు సార్. ఇప్పుడు ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే నేను ఇంకా రీసెంట్ గా మేడం ఒకసారి పిలిపించి ఎట్లా చేసుకున్నాను తిప్పేసరికి పిలిపించి ఊర్లో 10 గుంటలకు వచ్చాడు.